టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ అయింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ అయింది. సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఆలయ అధికారులు హాజరయ్యారు. ఎండలు తీవ్రమవుతుండటంతో తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు బాబు. తిరుమలలో పెండింగ్ అంశాలపై చర్చించారు. టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన, అభివృద్ధితో పాటు తిరుమల పవిత్రత పెంపుదలపై సమీక్షించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం సహా పలు అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు టీటీడీ చైర్మన్. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. వాటాలు ఇవ్వలేదని, రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించామన్నారు. త్వరలో IIITకి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ CBG ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నాం. సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. BPCL, టాటా పవర్, TCS, LG ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్నా చంద్రబాబు ఒక నాయకుడిలా వ్యవహరించడం లేదన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు కనిపిస్తున్నాయని విమర్శించారు జగన్. వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము మంత్రి లోకేష్ కు ఉందా అని సవాల్ చేశారు. ఏపీలో 3 లక్షల మంది పెన్షన్లను తొలగించి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.